ఆంధ్రక్రైస్తవ కీర్తనలు వింటూ పెరిగిన వారిని అండ్ ఎన్నో చక్కని ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడుతూ వచ్చిన వారిని, అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారిని. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడిన వారిని. సో ఆంధ్రక్రైస్తవ కీర్తనలు ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ 740 అప్రాక్సిమేట్లీ 740 క్రైస్తవ కీర్తనలు ఎంతో సారవంతమైనవి. బికాజ్ ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒకప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్తో పాటు ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకం ఉంటుంది. సో ఆ రీతిగా ఆంధ్రక్రైస్తవ కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా. అది కేవలం పాటలు మాత్రం కాదు, మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు, ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్ట్రిన్. ఈ సృష్టి ప్రారంభం నుండి నరజాతి విమోచన దగ్గర నుండి, క్రీస్తు చేసిన శిలువల కార్యం దగ్గర నుండి, ఆయన పునరుద్ధానం నుండి, ఆయన రాబోయే వార్త దగ్గర నుండి, ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎంటైర్ ద స్ట్రక్చర్. అండ్ అది ఎంతో ఘనమైంది అనేది వి ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వీ లైక్ టు ఎంఫసైజ్. అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంచంటే మనఃపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి. కానీ ఒకటే తెలియజేస్తున్నాను, క్రీస్తు శరీరంలో భాగమే ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఏదో లోపాలు కనబడచ్చు, కానీ చివరి